వికారాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మంత్రి శ్రీధరబాబు తెలిపారు. వికారాబాద్ మున్సిపాలిటీలో రాష్ట్రంలో తొలి 2 ఏకగ్రీవం ఏర్పాటు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ ఘనత అని కొనియాడారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వికారాబాద్ జిల్లాను 100% కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. పట్టణాలకు సంబంధించిన ఎన్నిక జరుగుతోంది. ఈ సందర్భంలో నేను మా ఒక పక్షాన మహిళా సోదరులను, ఇంకో పక్షాన యువతి యువకులను, ఇంకో పక్షాన పేద వర్గాలకు సంబంధించిన మా ప్రధాన మన జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పంచాయతీ ఎలక్షన్లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ పార్టీ చేసిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఆశీర్వాదం పలికారు ప్రజలు. పట్టణాలకు సంబంధించిన ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు అదేవిధంగా ఆశీర్వాదం పలుకుతామనే ఆలోచనలో ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ పార్టీ వారు మేము అడుగుతా ఉన్నాం, మీరు 10 సంవత్సరాలు మీ సీక్రెట్ పార్ట్నర్ అయిన బీజేపీ 12 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. యువకులకు సంబంధించిన ఉపాధి విషయంలో ఈ 10 సంవత్సరాల కాలం పాటు 2 అధికారంలో ఉన్న పార్టీలు ఏం చేసినాయి యువత ఆలోచన చేయాలి. మేము మేనిఫెస్టోలో పెట్టిన ప్రధానమైన అంశం నిరుద్యోగ యువతి యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు కావాలని కోరే ఆ విద్యార్థులకు పోటీ పరీక్షల్లో పాల్గొని మేము ఉత్తీర్ణులై గ్రూప్ 1 ఆఫీసర్లుగా ఈ రాష్ట్రానికి సేవలు అందించాలని ఆలోచన చేస్తున్నాం.